ఫైనల్లీ కొండపల్లి ఫోర్ట్ అనేది నేను వచ్చేసాను. ఆ వార్ టైంలో వీరు అనేది మృతి చెందారు. ఇక్కడ సపరేట్ ఇలా బాత్రూమ్ లాగా సెక్షన్స్ ఉన్నాయి. చాలా స్మెల్ ఉంది దీని లోపల. ఓ మై గాడ్, చూసారా ఎలా దారుందో. వావ్, ఏం వ్యూ కనపడుతుంది కదా వెనకాల. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను విజయవాడ నుంచి కొండపల్లి ఫోర్ట్ దాకా వెళ్ళాలని డిసైడ్ చేశాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అనేది బెన్ సర్కిల్ దగ్గర ఉన్నాను. అండ్ అలాగే మీరు చూస్తున్నారా, నేను ఇప్పుడు బెన్ సర్కిల్ దగ్గర ఉన్నాను. కొండపల్లి ఫోర్ట్ దాకా వెళ్ళాలంటే మనకి 29 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. 56 మినిట్స్ అంటే దాదాపు ఒక గంట సేపు పడుతుంది. 11:07కి రీచ్ అవుతాం. 10:13 అనేది టైం అయింది. సో దీన్ని స్టార్ట్ చేశాను. అండ్ 29 కిలోమీటర్స్. అలాగే ఇప్పుడు రేంజ్ చూపిస్తాను మీకు. నా ట్రిప్ అనేది నేను 0 చేస్తాను. అలాగే 74% బ్యాటరీ ఉంది. 171 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. సో 10:13 టైం. ఇప్పుడు స్టార్ట్ అవుదాం. నేనేం డిసైడ్ చేశానంటే ఇవాళ నేను నా టియాగో ఈవీ కార్లో మనం వెళ్దాం కొండపల్లి ఫోర్ట్. సో దీంట్లోనే ట్రావెల్ చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మొత్తం. పైగా అక్కడ ఘాట్ రోడ్ కూడా ఉంది. సో మన ఈవీ కార్లో అనేది ఘాట్ రోడ్లో ఎలా ఎక్స్పీరియన్స్ అవుద్దో, ఎలా ఉంటుంది అనేది నేను చూడాలనుకుంటున్నాను. అది కూడా చూసేద్దాం. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. కొండపల్లి ఫోర్ట్ అండ్ ఈవీ కార్ ఘాట్ రోడ్లో ఎలా ఉంటుందని నేను మొత్తం మీకు చూపిస్తాను. నార్మల్గా అయితే మనకి రేంజ్ అయితే సరిపోద్ది, అంటే ఎక్కువే మిగిలిద్ది ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే 30 కిలోమీటర్స్ వెళ్ళడం, 30 కిలోమీటర్స్ రావడం, అంటే మొత్తం మీద 60 కిలోమీటర్లు అవుద్ది. రేంజ్ మన దగ్గర చాలా ఉంది, బ్యాటరీ చాలా ఉంది. సో ఈజీగా వెళ్ళి రావచ్చు మనం. ఇంకా నేను అనుకుంటున్నా 2 సార్లు అంటే అప్ అండ్ డౌన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం బందర్ రోడ్లో వచ్చేసాం. బందర్ రోడ్ నుంచి వెళ్తాము. ఇదే దారి చెప్పాలంటే వెళ్ళడానికి. బందర్ రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ అవన్నీ దాటేసి వెళ్ళాలి మనం. అంటే టువర్డ్స్ హైదరాబాద్ మనం వెళ్ళాలి. అండ్ ఇది అంబేద్కర్ స్టాచ్యూ, మన చాలా ఫేమస్ మ్యూజియం ఇక్కడ కట్టారు. ఇది కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా మీరు విజిట్ చేయొచ్చు. ఇంతకుముందు నేను బ్లాగ్ కూడా వేసాను అంబేద్కర్ స్టాచ్యూది. మీరు ఒకవేళ చూడలేదంటే పైన ఐ కార్డ్ క్లిక్ చేస్తే మీరు ఈ వీడియో చూడొచ్చు. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం మనము. వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్లో మనకి రాఘవే పార్క్ కనపడుతుంది. సో ఇది రాఘవే పార్క్. ఇది కూడా వీడియో నేను అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడలేదంటే పైన ఐ కార్డ్ క్లిక్ చేస్తే ఈ వీడియో కూడా చూడొచ్చు. రాఘవే పార్క్ చాలా బాగుంటుంది పార్క్, చాలా పెద్దది కూడా. అండ్ ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరలోనే ఉన్నాం. అండ్ అక్కడ మీరు ఎదురు చూస్తున్నారు కొండ పైన చాలా ఫేమస్ అది టెంపుల్, అమ్మవారి గుడి. ఇది చాలా ఫేమస్. ఇది చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారికి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు, దండం పెడతారు. ఏదైనా కోరికలు ఉంటే వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి అమ్మవారిని ఇక్కడ వచ్చి మొక్కుకుంటారు. ఓ మై గాడ్, నేను ఐ థింక్ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ వాటర్. ఛార్జింగ్ స్టేషన్ది బోర్డు ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉందని నేను చూశాను ఆ బోర్డ్ని. అంటే ఇది కూడా మంచి ఫెసిలిటీ. సైన్ బోర్డ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇలా ఉంటే మనుషులు తెలిసిద్ది, ఒక కార్ ఇలా ఈవీ కార్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉంటాయని. ఇదిగోండి వచ్చేసింది, వోల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ ఉంది. ఇదిగోండి ఇలాంటి బోర్డు ఉంటుంది ఈవీ ఛార్జింగ్. ఇది ఖలీల్ భాయ్ ఢాబా. మీకు కావాలంటే ఇక్కడ వచ్చి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. వోల్ట్రాన్ ది ఛార్జింగ్ స్టేషన్స్ 3 ఉన్నాయి. 3 ఛార్జింగ్ స్టేషన్స్ అంటే మీకు 6 ప్లగ్స్ వస్తాయి. 6 కార్లు మనం ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ 60 కిలోవాట్ ఛార్జర్, ఎంత బాగుంది కదా. హై వోల్టేజ్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్స్. అంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, మీకు రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ప్లస్ మీకు కార్ కావాలంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అన్ని ఇక్కడ ఉంటాయి ఫెసిలిటీస్. సో హాయిగా మీరు ఇక్కడ రావచ్చు ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ ప్లస్ వేరే అమ్యూనిటీస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇబ్రహీంపట్నం రౌండ్ అబౌట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి. అంటే టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్తే
కొంచెం ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ వచ్చిన తర్వాత మన కొండపల్లికి లెఫ్ట్ తీసుకో. అండ్ ఇప్పుడు ఇదే యూటర్న్, ఈ యూటర్న్ చూస్తున్నారా, ఇక్కడ రావాలి అంటే ఆ రౌండ్ అబౌట్ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్న్నర అంత ఉంటుంది. వచ్చిన తర్వాత ఇలా యూటర్న్ తీసుకోవాలి మీరు. చూడండి ఇక్కడ బోర్డు ఉంది. సో కొండపల్లి కిల్లా అని రాసింది. లెఫ్ట్ తీసుకుంటే 6 కిలోమీటర్స్ లోపలికి. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు జస్ట్ బిఫోర్ ఇబ్రహీంపట్నం ఇక్కడ లెఫ్ట్ టర్న్ మీరు తీసుకోవాలి వెళ్ళడానికి. ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటుంది కొండపల్లి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే నిమ్మెరా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి. ఇది చూసారా, ఇది కాలేజ్. ఇక్కడ మీరు వస్తే కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే రోడ్ ఏమో అంత బాగాలేవు. సో మెల్లిమెల్లిగా వెళ్ళాలి. చూడండి చాలా ఎక్కువ గొంతులు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అస్సలు రోడ్ అస్సలు బాగాలేదు. ఇక్కడ కార్ మొత్తం ఊగిపోతుంది. లెఫ్ట్ రైట్ పెద్ద పెద్ద గొంతులు ఉన్నాయి. మళ్ళీ కొండపల్లి ఫోర్ట్ అనేది నేను రీచ్ అయిపోయాను. ఇదిగోండి ఇది కొండపల్లి ఫోర్ట్. బట్ చెప్పాలంటే నాకు ఒక డౌట్ ఉంది, ఇది ఓపెన్ ఉందా లేదో నాకు డౌట్ వస్తుంది. నేను అనుకుంటా మూసేసినట్టుంది. ఇది చూడండి డోర్ మూస్తుంది. ఇక్కడ రాజా ఉంటారు చూసారా, అంటే ఈ కొండపల్లి ఫోర్ట్కి రాజు ఎవడో, ఆయన మేబీ సల్వలో ఉన్నారు, మేబీ వెకేషన్కి వేరే చోట ఎక్కడ వెళ్ళినట్టున్నారు. సో అందుకనే గేట్లు మూసేసి వేరే ఊరు వెళ్ళిపోయినట్టున్నారు. వావ్, వాట్ అ వ్యూ, భలే ఉంది కదా. అది చూడండి ఏం కనపడుతుంది అసలు. సారీ వెయిట్, ఇది క్లోజ్ ఉంది, కానీ ఇక్కడ నుంచి అసలు దారి కాదు. చెప్పాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి. మేబీ ఇంకో దారి ఉందని నేను అనుకుంటున్నాను, బట్ జనరల్గా నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి ఇలా వెళ్ళాలి. సో అక్కడ నుంచి వచ్చి ఆ చిన్నగా సందు ఉంటుంది, అలా వచ్చి ఇక్కడ నుంచి దాటేసి వచ్చాను నేను. ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. కొండపల్లి ఫోర్ట్ ఓపెన్ ఉంది. చెప్పాలంటే ఇది కరెక్ట్ రోడ్డు. నేను అక్కడ నుంచి వచ్చాను, బట్ మధ్యలోనే ఏదో దారి ఉంది అలా రావడానికి. సో మై మిస్టేక్. టైమింగ్స్ వచ్చి చూడండి 10:30 AM నుంచి 5 PM, అంటే పొద్దున్న 10:30 నుంచి 5 వరకు టైమింగ్. ఇక్కడ మీకు బోర్డు ఉంటుంది. బయట నుంచి ఫుడ్స్ కానీ స్నాక్స్ కానీ ఏమీ అలౌడ్ లేదు లోపలికి, ఆల్కహాల్ కూడా. సో ఇక్కడ మనకి వైఫై కూడా కనెక్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. కొండపల్లి యాప్ అని డౌన్లోడ్ చేయాలి. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ రాసి ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మళ్ళీ కొండపల్లి ఫోర్ట్ అనేది నేను వచ్చేసాను. ఇదిగోండి ఇది కొండపల్లి ఫోర్ట్. చూసారా ఎంత బాగుంది స్టార్టింగ్ది, ఈ వ్యూ ఎంత చాలా బాగుంది. అండ్ దీని లోపల ఇంకా ఏమి ఉన్నాయి, అక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయి. చేసే ముందు ఇలా ఉండేది, చూసారా ఎలా ఉందో. అండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉందంట. సో చేసిన తర్వాత చూసినారా ఇలా ఉండదు. లోపల చూసారా అన్నీ పాత పూర్వకాలు స్టోన్స్తో చేసినవి దేవుడిది ఉన్నాయి చూసారా, అలా పెట్టేసి ఉన్నాయి. ఇంతకుముందు నిజంగానే కిల్లలా ఉండేది, కానీ రెనోవేషన్ చేశారు దీన్ని. ఓ వావ్, కొండపల్లి ఫోర్ట్ది మొత్తం ఇక్కడ పెట్టారు. ఇది చాలా బాగుంది అసలు, ఆర్కిటెక్చర్ బాగా చేశారు. ఇది అసలైన కొండపల్లి ఫోర్ట్. చూసారా ఎంత బాగున్నాయో. అమ్మో 15th సెంచురీది, జంషెద్ కులీ కుతుబ్ షా. ఓ మై గాడ్, ఎంత బాగా చేశారు. ఇది ప్యూర్లీ మార్బల్తో చేసింది, భలే ఉంది. ఇబ్రహీం షా కూడా ఉన్నారు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్. అండ్ ఈ యొక్క స్టోన్ ఉంది, ఈ స్టోన్ ఏం రిజబుల్ చేస్తుందంటే, అంటే దీని అర్థం ఏంటంటే, ఈ స్టోన్లో మీకు అర్థమవుతుందా అంటే 5 మహిళలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చేతిలో స్వార్డ్ పట్టుకొని అలా లైన్గా నుంచుని ఉన్నారు. అండ్ ఆ వార్ టైంలో వీరనేది మృత్యు చెందారు. సో ఇది ఆ స్టోన్ రిజంబుల్ చేస్తుంది, అప్పుడులో చేశారు. అండ్ ఇది ఒక స్టోన్ చూస్తున్నారా, ఈ స్టోన్ అనేది కులీ కుతుబ్ షా ఉన్నారు చూసారా, ఆ టైంలో కొండపల్లిలో అనేది ఒక వెల్ క్రియేట్ చేయడానికి కింద లోతు దాకా ఒకటేమో వాటర్ కోసం
తవ్వారు. ఆ తవ్వినప్పుడు అప్పుడు చాలా మందికి నీళ్ళు కావాలని చేశారు. సో ఈ స్టోన్ దాన్ని రిజెంబుల్ అవుతుంది. ఇంకా అలాగే చూసారంటే చాలా స్టోన్స్ ఉన్నాయి. ప్రతి స్టోన్కి ఒక పూర్వకాలం అనేది ఒక కథ ఉంది. సో ప్రతి స్టోన్ మీరు చూస్తే దాని కింద అక్కడ రాసి ఉంటుంది, మీరు చదవచ్చు దాని గురించి, ఆ స్టోన్ దేనికి రిజెంబుల్ అవుతుంది. సో గైస్, స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, ఒక ఏఆర్ ఫీచర్ సంథింగ్ ఉంది. అది ఏంటి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జనరల్గా ఇలాంటి ఏదైనా బొమ్మలు మీరు చూస్తున్నారు కదా, బొమ్మలు అంటే విగ్రహాలు కానీ అలాంటివి ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. వీళ్ళ గురించి మీకు తెలియాలంటే చదవడం అవసరం లేదు. ఇక్కడ చాలా ఒక మంచి ఫీచర్ తీశారు గవర్నమెంట్ ఇక్కడ కొండపల్లిని. చాలా పిల్లలకి ఎడ్యుకేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇది ఫీచర్ అనేది. చూడండి, మోడర్నైజ్ చేశారు. జస్ట్ 5 స్త్రీలు వారి చేతిలో కత్తులు పట్టుకుని వరుసలో నిలబడి ఉన్నట్టు ఈ రాతి శిలలో కనిపిస్తుంది. యుద్ధ నాయకుల గౌరవప్రదమైన మరణాన్ని ఈ శిల గుర్తు చేస్తుంది. సో విన్నారా, ఇది యాప్ ఒకటి కొండపల్లి ఫోర్ట్ అనే ఒక యాప్ ఉంది. మీరు ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఇలా మీరు చూసుకోవచ్చు, ఏదైనా కావాలంటే అండ్ స్టడీ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ న్యూ జనరేషన్ కోసం ఇంకా హెల్ప్ అవుతుంది. చదవడం అవసరం లేదు, జస్ట్ అలా రికార్డ్ చేశాను చూసారా. సో ఇది ఇంత ముందు ఉండేది, డ్యామేజ్ ఉండేది. దాని తర్వాత బాగు చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం, బయట చూద్దాం ఏముంది. వావ్, బయట ఎంత అమేజింగ్ వ్యూ ఉంది ఇక్కడ. ఇక్కడైతే కవర్ చేశాను. జస్ట్ మనం ఇప్పుడు చూసాం కదా కింద అవన్నీ, దానిపైన స్టోరీ యాడ్ ఉంది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేస్తాం. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ దారి ఉంది. ఈ దారిలో అక్కడ ఏముందో అటువైపు వెళ్ళి చూద్దాం. సో ఈ పాత్వే అనేది నాకు చాలా నచ్చింది. పక్కన వైపు నుంచి రాళ్ళు ఉన్నాయి అండ్ అలాగే ఇలా సన్నగా దారి ఉంది. మొత్తం సిమెంట్ చేశారు, చాలా బాగుంది చూడడంలో. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం. ఇలా ఏముంది, వావ్. సో నేను మీకు ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఈ స్టోన్స్ చూస్తున్నారా, గోడ కట్టారు ఈ స్టోన్స్తో. ఆ పాత కాలంలో ఏ స్టోన్ వాళ్ళు దొరికినా ఏదో అడ్జస్ట్మెంట్ చేసి ఎలాగైనా పెట్టేసి దాని తర్వాత మధ్యలో సిమెంట్ అలా వేసి మేనేజ్ చేసి గోడ కట్టారు. ఇవాళ డేట్లో మనం చూస్తే మనకి అన్ని బ్రిక్స్ కానీ రాళ్ళు ఉంటాయి చూసారా, ఏదైనా ఒకటి పైన ఒకటి కరెక్ట్గా ఈవెన్గా ఒకే షేప్లో ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, పాత కాలంలో ఎలాగైనా పెట్టి చేశారు. కానీ భలే చేశారు కదా. ఈ ఫోర్ట్ అనేది మీకు తెలుసా, 400 to 500 years పాత్ ఫోర్ట్ అయినా బట్ స్టిల్ ఇప్పుడు కూడా నిలబడి ఉంది. ఎంత బాగుందో అసలు, ఎంత స్ట్రాంగ్గా ఉంది అసలు. చూడండి, అది స్ట్రైట్ వాల్ అక్కడి నుంచి ఉండేది. కానీ ఈ చెట్టు చూడండి, ఇది కూడా ఒక వాల్ రెడీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది కింగ్ని వాల్ బిల్డ్ చేయడానికి అసలు. ఓకే, ఇది జోక్స్ అపార్ట్. ఇది చూడండి, స్టోన్స్ మధ్య మధ్యలో ఉన్నాయి. స్టోన్స్ మధ్యలో చెట్టుది సీడ్ ఉంటుంది. ఆ సీడ్ గ్రో అయిపోయి ఇలా మనకి స్టోన్స్ అనేది దూరం దూరం అయిపోయినాయి. సో మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా చెట్టు వస్తే దాన్ని తీసేయండి, లేదంటే మీ ఇల్లు కూడా ఇలాగే అయిపోతుంది. ఇప్పుడు ఈ గోడ విత్ చూస్తున్నారా, వెడల్పు ఎంత ఉంది తెలుసా, 5 feet అంతా, అంటే 5 అడుగులంతా వెడల్పు ఉంది ఇది. ఓకే, సో మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం. దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో ఇక్కడ. వామ్మో, చాలా పెద్ద ఫోర్ట్ ఇది. నేను ఇంకా చిన్నదే అనుకున్నాను. మీరు ఇక్కడ ఇది చూస్తున్నారా, ఇది నేను ఏమనుకుంటున్నాను, సపరేట్ రూమ్స్ అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఇది సపరేట్గా ఇలా బాక్స్గా ఉన్నాయి. అండ్ మేబీ అది స్విమ్మింగ్ పూల్. ఓకే, అక్కడికి వెళ్దాం. ఓ మై గాడ్. ఓకే, ఇది స్టెప్స్ కింద దిగడానికి. అండ్ మేబీ ఇది స్విమ్మింగ్ పూలే అని నేను అనుకుంటున్నా. పాతకాలం ఉంది కానీ ఎంత పెద్దది ఉంది. ప్లస్ అదేంటి మధ్యలో ఇక్కడ ఏదో హోల్ నట్టు ఉంది ఏంటి. ఇది ఇంకా డెప్త్ పూల్ ఏమో, పెద్ద పూల్ అంటే ఎక్కువ హైట్ ఉంటే దీని లోపల పడుకో. వామ్మో, ఏంటిది, ఎక్కడికి వచ్చేసాను అసలు, భలే ఉంది. ఓ మై గాడ్. ఇక్కడ సపరేట్ ఇలా బాత్రూమ్ లాగా సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, లోపల వెళ్తే ఇక్కడ నుంచి కూడా కనెక్షన్ ఉంది. ఓ, ఇలా కూడా వెళ్ళొచ్చేమో. వావ్.
బాత్రూమ్ కాకపోయినా నేను అనుకుంటే రూమ్ అయినా ఉండొచ్చు. వావ్, అసలు ఏం కనపడుతుంది, అమేజింగ్. ఎక్కడానికి ఎక్కేసాను, దిగడం కష్టం అనిపిస్తుంది. ఎక్కడి నుంచి దిగాలి, ఎక్కడి నుంచి వచ్చాను గుర్తులేదు. ఓకే, నెక్స్ట్ దీని లోపల వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఏముందో. ఏంటిది, ఇక్కడ ఏదో రాస్తుంది, రాయల్ ప్రిజన్ అండ్ తోప్ ఖానా. ఓకే, రాయల్ ప్రిజన్ అంటే కింగ్స్ కానీ రాజులు కానీ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం జైలు. అండ్ తోప్ ఖానా అంటే, తోప్ అంటే వెపన్స్, ఖానా అంటే అక్కడ స్టోర్ చేసే ప్లేస్. సో తోప్ ఖానా అది వెపన్స్ అన్నీ అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. ఓకే, ఇది లొకేషన్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, చూద్దాం ఏముందో అక్కడ ముందుకి. ఓకే, ఇది అసలైన జైల్. దీని లోపల వెళ్ళి చూద్దాం ఏముంది. ఓ మై గాడ్, అంత బ్లాక్అవుట్, లైటే లేదు ఇక్కడ చెప్పాలంటే. అంటే ఇది ప్రిజన్ చెప్పాలంటే. అసలు చూస్తున్నారా మొత్తం ఎలా ఉంది, అక్కడ నుంచి ఓన్లీ లైట్ అండ్ వెంటిలేషన్. అండ్ పైన ఇక్కడ మీకు లైట్ అండ్ వెంటిలేషన్ ఉంటుంది. చూడండి, లైట్ వస్తే కరెక్ట్గా ఇక్కడ కింద పడుతుంది చూసారా, అంటే ఈ పైన లైట్ కిందకి పడుతుంది. సో ఇది ప్రిజన్ అంటే ఇక్కడ రాజుల్ని అనేది ఖైదు చేసి ఉంచేవాళ్ళు. ఇప్పుడు ప్రిజన్ నుంచి బయటకు వచ్చేసాను, అటువైపు ఏముంది చూద్దాం. ఇక్కడ ఏముంది, దీని లోపల ఏదో ఉంది. ఫూ, చాలా స్మెల్ ఉంది దీని లోపల. అండ్ ఇది రియల్ ప్రిజన్ అనుకుంటా. అమ్మో, దారుణమైన స్మెల్ ఉంది. చూడండి లోపల ఎలుకలు సౌండ్ వస్తున్నాయి, ఏ సౌండ్ వస్తున్నాయి తెలియదు. ఓ బ్యాట్స్ కూడా ఉన్నాయి, స్మెల్ మాత్రం దారుణంగా ఉంది. అందరు ఓ మై గాడ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్. ఇక్కడ ఏంటి మొత్తం లైట్ లేదు, ఏం లేదు లోపల. ఇది అసలైన ప్రిజన్ చెప్పాలంటే. మూస్తుంది. అండ్ ఐ థింక్ బ్యాటా ఏంటది మరి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. ఓ మై గాడ్, ఏం కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే. వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. వావ్, ఏం వ్యూ కనపడుతుంది కదా వెనకాల, భలే ఉంది అసలు. ఇక్కడ నుంచి నిలబడి ఇదంతా చూస్తే నేనేమనుకుంటా, నాకు ఒక వేరే ప్రపంచమే కనపడుతుంది. కానీ ఎంతో దూరం దాకా ఉన్న కొండలు కూడా నాకు ఇక్కడ నుంచి కనపడుతుంది. అంటే మీరు ఇక్కడికి వచ్చారంటే ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ చేయమాకండి, చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే. సో బేసిక్లీ మీకు చెప్పాలంటే నేను అక్కడ నుంచి వచ్చాను. అండ్ ఇవి 2 జైల్స్. సో ఈ 2 జైల్ బ్యాక్ సైడ్ అనమాట. అటువైపు ఫ్రంట్ సైడ్ లోపల వెళ్ళాము, ఇది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదాం. ఎక్స్ప్లోర్ చేయడానికి ఐ థింక్ ఇదే లాస్ట్ పాయింట్. రిటర్న్ వెళ్ళి ఇంకా కొంచెం మధ్యలో ఉంది ఆ పార్ట్ కూడా. మధ్యలో ఉన్న స్పాట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి వచ్చాము ఇందాక. ఓకే, మీకు చెప్పాలంటే మీకు గుర్తుందా, నేను మీకు చెప్పాను 5 feet వాల్ ఉందని. సో ఇది చూపించాను, ఆ లొకేషన్కి వచ్చేసాం. ఇప్పుడు ఇంకొక దారి అటువైపు ఉంది. సో ఇప్పుడు మనం ఆ దారికి అనేది వెళ్దాం. వామ్మో, ఈ గోడ హైట్ చూస్తున్నారా, ఎంతో హైట్ ఉంది అది. నేనే 5 feet 8 inches ఉంటే ఈ గోడ 12 feet ఏంటి, ఐ థింక్ 20 feet కంటే ఎక్కువ ఉండొచ్చేమో. చాలా హైట్ ఉంది. అలాగే ఇంకా కొంచెం ముందుకు. ఓ మై గాడ్, ఏం కనపడుతుంది, పాతకాలది. ఇలా ఏరియాస్ చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు ఇంకా ఇలా స్టీప్ పైన దారి ఉంది, నాకు చాలా నచ్చుతుంది. ఇలాంటి దారులు నాకు చాలా ఇష్టం చెప్పాలంటే. అసలు ఇక్కడ పైకి ఎక్కి చూద్దాం ఏముంది. వామ్మో, ఇదైతే భలే ఉంది. ఒక ట్రెక్కింగ్ అయిపోయింది నాకు అంతే ఇవాళ. పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి, భలే ఉంది. ఓయ్ ఓరే, వాట్ అ వ్యూ, వావ్. చూడండి, థర్మల్ ప్లాంట్ ఉంది అక్కడ, థర్మల్ పవర్ ప్లాంట్, చాలా బాగా కనపడుతుంది. అండ్ ఇదేమో టీవీది టవర్, చూస్తున్నారా టీవీ టవర్ ఇక్కడ ఉంది ఎంత పెద్దదో. ఇప్పుడు ఏం డిసైడ్ చేశానంటే ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఆ చెట్టు కనపడుతుంది కదా, అటువైపు దాకా వెళ్దాం, అక్కడ ఏముంది చూద్దాం. నిజంగానే ఇక్కడైతే ఏ విషయం చూసినా అంతా వావ్ అనిపిస్తుంది. వావ్ 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 వస్తుంది నోటి నుంచి అయితే. ఓ మై గాడ్, చూసారా మళ్ళీ ఒక వ్యూ. అండ్ కొండ భలే కనపడుతుంది ఇక్కడ. సో మీకు చెప్పాలంటే ఇది ఫోర్ట్కి ది ఎండ్ పాయింట్ అనుకోండి. అంటే కట్టినప్పుడు ఇది లాస్ట్ పాయింట్.
మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు కదా, ఇది చూడండి, కొండకి ఎండ్ పాయింట్ ఇక్కడ గోడ కట్టారు. సో ఇది లాస్ట్ ఫోర్ట్కి. ఓ మై గాడ్, చూసారా, ఇది గోడ అండ్ ఇక్కడ కూడా గోడకు మీకు కనపడుతుందిగా, ఇది మొత్తం. కుల్లీ కుతుబ్ షా యాన్సిస్టర్ ఇక్కడ ఉన్నాడు చూసారా, ఆ కోతి. హాయ్, చూడట్లేదు ఏం చేస్తున్నాడు, చూసారా భలే కూర్చొని ఉంది ఇక్కడ, భలే ఉంది చూడడంలో. నేను ఫస్ట్ టైం చూడడం. చాలా కనపడతాయి మీకు ఇక్కడ, చూడండి ఇక్కడ కూడా ఒకటి కూర్చొని ఉంది, భలే కూర్చొని ఉంది కదా. హై వెళ్ళిపోతుంది కెమెరా షై. సో మీకు ఇక్కడ ఒక ట్రెక్కింగ్ ఫీలింగ్ కూడా అయిపోద్ది కొండపల్లి ఫోర్ట్ వస్తే. చాలా ఇలా పైకి వెళ్ళాలి దిగాలి, పైకి వెళ్ళాలి దిగాలి. ఇది ఒక గేట్లా ఉంది, గోల్ అంటే డోర్ లాగా అనుకోండి, ఎంట్రన్స్ మేబీ ఎంట్రీ ఎగ్జిట్ అనుకుంటా ఇది. ఓ మై గాడ్, చూసారా ఎలా దారి ఉందో. సో గైస్, ఇది మొత్తం కొండపల్లి నేను మీకు చూపించేశాను. అండ్ ఇప్పుడు నేను రిటర్న్ వెళ్తున్నాను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి. నా ఫోన్ బ్యాటరీ కూడా వచ్చేసరికి చాలా లో అయిపోయింది, ఇప్పుడు జస్ట్ ఒక 3% మిగిలి ఉంది. సో స్టార్టింగ్ పాయింట్ దగ్గర వెళ్ళి నేను మీతో మాట్లాడతాను. సో గైజ్, నేను ఫైనల్లీ నా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను. నేను చూసారు కదా, ఇది కొండపల్లి కిల్లా మొత్తము. సో ఈ ఫోర్ట్ మొత్తం నేను కవర్ చేశాను అండ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను. ఇంకా కొన్ని విషయాలు నేను చూపించలేదు, ఎందుకంటే మీరు ఇక్కడికి రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మీరు తెలుసుకోవాలి కొండపల్లి ఫోర్ట్లో ఏమేమి ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చారనుకోండి, మీ వాకింగ్ ఊరికే అయిపోద్ది. సో మీరు వాకింగ్ చేయకుండా రాకండి. అండ్ తినడానికి లోపల ఏమీ అలౌడ్ లేదు. సో మీకు ఎలా నచ్చింది కొండపల్లి ఫోర్ట్ మీరు నాకు చెప్పండి కామెంట్ చేసి కింద. అండ్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే అవకడతాను. అండ్ యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఇది చూసారా, ఒకప్పుడు రాజులది గుర్రలు ఉండేవి, ఆ గుర్రలు ఏమో ఫుడ్ లేక తిండి లేకుండా ఇలా అయిపోయినాయి అన్నమాట.